ఏంటి కిరణ్, ఏంటి మీకేమైనా సమాచారం ఉందా కిరణ్? ఒకటే సార్, ఖచ్చితంగా సార్. ఎందుకంటే లడ్డు విషయంలో అప్పుడు మేము కూడా పెద్ద ఫైట్ చేస్తాము, మేము కూడా అన్ని మాట్లాడాలి కాబట్టి చెప్తున్నా సార్. విషయం ఉంది తప్పకుండా అవగాహన ప్రకారం. ఇప్పుడు చార్జ్ షీట్ వైసీపీ కార్యాలయం ఉంటుంది సార్. నా డౌట్, ఆ చార్జ్ షీట్ కానీ క్లియరెన్స్ షీట్ కానీ వైసీపీ కార్యాలయం ఉంటుందా లేదా జగన్మోహన్ ఇంట్లో ఉంటుంది సార్? అవన్నీ కోర్టులో సబ్మిట్ చేశారు. వాస్తవంగా దీని మీద చాలా సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు సరిపోదు, లేదంటే పేరు నాని వాళ్ళ నోటితో మాట్లాడితే సరిపోదు. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన విషయం ఇది. లడ్డు విషయము కోట్లాది మంది హిందువుల మనోభావం సంబంధించిన విషయము. ఈరోజు నాని వంకాయలు కోసినట్టు కోస్తా అంటే మీరు ఇందాక చెప్పారు, మంచి పాయింట్ అది. నాని కొయ్యాలి, పవన్ కళ్యాణ్ కోస్తారా? చంద్రబాబు రోజు ధైర్యం ఉందా? లేకపోతే పవన్ కళ్యాణ్ రోజు ధైర్యం ఉందా? ప్రజలు వేల మంది, లక్షల మంది రోడ్డు పైకి వచ్చి ఆ రోజు సోషల్ మీడియా కానీ మీడియా కానీ జనం మాట్లాడరు, వాళ్ళందరూ కోస్తారా? అంటే నీకే రిపోర్ట్ ఇచ్చి సిట్ ఏమైనా క్లియరెన్స్ ఇచ్చిందా? అంటే కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి పేరు లేదంటారు సార్. ఒకటి నేను ఒకటి చెప్తా సార్, దొంగతనం చేసేవాడు తెలివిగా ఎప్పుడు కూడా కిందోని ఇరికిస్తాడు, పైన వదలడు. కిందోడు నేను చెప్పింది చేయబో అంటాడు. వాడు ఏం చేస్తాడు? ఆయన చెప్పింది చేస్తాడు. విజయ్ భాస్కర్ రెడ్డి లంచం తీసుకొని వివేకానంద రెడ్డి హత్య కేసు లాగా అంతే సార్. ఇప్పుడు విజయ్ భాస్కర్ రెడ్డి టీటీడీ ఎంపై లంచం తీసుకున్నాడు, డబ్బు ఎవరు తీసుకున్నాడు? వైవి సుబ్బారెడ్డి చెప్తాడు, ధర్మారెడ్డి చెప్తాడు, నీకు వచ్చే సంతకం పెట్టు, నీకేం వాళ్ళు తీసుకో. వీళ్ళ చేరే బయట రాదు. ఇవన్నీ కూడా జరుగుతాయి సార్. రైట్, ఎనీవే చూద్దాం ఏం జరుగుతుంది. ఆ చార్జ్ షీట్ లో ఏమున్నాయో, ఎవరెవరు పేరు పబ్లిక్ డాక్యుమెంట్ అండి, లేవు దాంట్లో పేర్లు. అదే అంటున్నాను గఫూర్ పబ్లిక్ డాక్యుమెంట్. అదే గఫూర్ గారు, ఇప్పుడు కాదు ఇప్పుడు చాలా కేసుల్లో అసలైన వ్యక్తుల్ని 45వ నిందితుడిగానో 57వ నిందితుడిగానో లాస్ట్ మినిట్లో తీసుకొచ్చి పెడతా ఉంటారు. మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సపోజ్ స్కిల్ డెవలప్మెంట్ కేసు ఎప్పుడో